హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా రూ. 4016 అలాగే రూ. 6016 ఎప్పుడు పెంపు చేసి ఇస్తారని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికైతే ఈరోజు గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆసరా చేయుత పథకం గురించి మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇప్పటివరకు మనకైతే ఆసరా పెన్షన్ అనేది రాలేదు కదా. సో మనకి ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున జమ అవుతాయి, అలాగే ఈ నెల ఎందుకు ఇంత లేట్ అవుతుంది అమౌంట్ అనేది మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. కొత్తగా చూసే ఆసరా పెన్షన్దారులు అయితే మీరైతే పూర్తిగా వీడియో అయితే చూస్తూ మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది, వృద్ధులకి రూ. 4016, వికలాంగులకి రూ. 6016, ఒంటరి మహిళలకి రూ. 4016 ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతున్నాయి అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులు 3,00,000 మంది అయితే ఉన్నారు. సో 3,00,000 మందికొచ్చేసి ఈసారి మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా, కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి. గతంలో హామీ ఇచ్చారు కదా మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు ఇస్తున్నట్టు మనకి ఈ నెల నుంచి చెప్పడం జరిగిందండి. మనకి ఏదైతే పెన్షన్ ఈరోజు 4వ తారీఖు అయినా సరే రాలేదని చాలామంది అనుకుంటున్నారు కదా. సో దీనికోసం మనకైతే ఆపడం అయితే జరిగిందండి. ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఆసరా పెన్షన్ అని పాతవన్నీ రద్దు చేస్తూ కొత్త పెన్షన్‌దారులకైతే అంటే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. ఒంటరి మహిళలకి రూ. 4016 ముందుగా ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చింది కాబట్టి రేపు 5వ తారీఖు లేదా 6వ తారీఖు నుంచి మన ఖాతాలో వచ్చేసి ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులైతే రాబోతుందండి. మొత్తానికి 3,00,000 మంది మన అన్ని జిల్లాల్లో అయితే ఉన్నారండి. సో 3,00,000 మందికి వచ్చేసి రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్న అందరికైతే డబ్బులైతే వస్తున్నాయండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు గతంలో కూడా నేను ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. 5వ తారీఖు లేదా 6వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులైతే వస్తాయని చెప్పాను కదా. అదేవిధంగా మనకైతే రేపటి నుంచి అయితే డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి, మీరు గతంలో ఎలా తీసుకున్నారో అలాగే మీకు డబ్బులు పడిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత హామీ ఇచ్చినట్టు వచ్చినాయా? లేదంటే గతంలో ఇచ్చారు కదా రూ. 2,000 అలాగే రూ. 3,000 అలా వచ్చిందని ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ అమౌంట్ అనేది మీరైతే తీసుకోవచ్చు. గతంలో ఎలా తీసుకున్నారో అదే విధంగా మీరైతే తీసుకోవచ్చండి. మనకైతే రేపు మధ్యాహ్నం నుంచి మీరైతే ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. మాక్సిమంగా మనకైతే రేపటి నుంచి కొత్త పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో మొత్తానికొచ్చేసి ఈ 2025లో అడుగు పెట్టగానే ఆసరా చేయుత పథకం అయితే మొదలుపెట్టారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్‌కైతే తప్పకుండా సబ్స్క్రైబ్